హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు బేరానికి వెళ్ళాను. అంటే ఈరోజు శుక్రవారం బేరానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే వాస్తవానికి మొత్తం కొంచెం సరుకు నిన్న ఫుల్గా వేసానని చెప్పాను కదా మీకు. దగ్గరగా ఆ ఫుల్గా సరుకు వేసిన తర్వాత ఏం జరిగింది, అక్కడికి వెళ్ళి నా పాయింట్కి వెళ్ళి ఫుల్గా మొత్తం చాలా వరకు ఫ్రంట్ బ్యాక్ అవన్నీ సరుకు ఆ సంచుల్లోకి ఆటోలోకి నింపేసా. మొత్తం నింపేసిన తర్వాత కనీసం ఒక బోడి కూడా పడలా. నేను చదువుకోవడానికి దగ్గర నాకు గంట పట్టినా సరే ఒక ఎవరన్నా వస్తారని చెప్తే ఎవరు రాలా. సరే అని చెప్పి నేను చేసేది ఏం లేక ఇక మొత్తం చదివి చేసేసుకొని పూర్తిగా ఆ బండి బాగా బాగా ఎక్కువ అయిపోయింది. ప్లాస్టిక్ సామాన్లను ఫ్రంట్ పెట్టేసేసాను. మొత్తం ఫ్రంట్ పెట్టేసిన తర్వాత సర్లే అని చెప్పేసి ఇక అట్టాగే చదువుకొని ఒక్కళ్ళు కూడా మన మొహాలు చూసిన వాళ్ళు లేరు, మన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు. కనీసం బోని బేరం ఎంతో కొంత పడిద్ది. అసలు ఈ రోజు మటుకి శుక్రవారం అయిపోయి మరి నాకు బోడి అవలా. ఇక ఏం చేయలేదు, మొత్తం బాగా చదివి అసలు ఫుల్ సరుకు ఉంది. అసలు ఇది లేదు అది లేదు అనేది ఏమి లేదు, అన్నీ ఉన్నాయి ఫుల్గా. మొత్తం అన్ని పెట్టేసా. కానీ చేటలు తెచ్చాను. చేటల మాటకే దగ్గరగా 6 చేటలు మొత్తం పగిలిపోయి వచ్చింది. అంటే బ్రేక్ అయిపోయింది మొత్తం. నేను చూసుకోవాలి, కట్టకట్టి ఉంది. ఆ కట్టకట్టినట్లో మొత్తం బ్రేక్ అయిపోయింది. సర్లే ఇక చేసేదేమని చెప్పేసి ఫస్ట్ సందు 2వ సందు అలా సందులన్నీ పెట్టుకుంటా వస్తున్నా. అసలు ఫ్రెండ్స్ మీరు నమ్మితే నమ్మండి, లాగలేదు. ఆ ఫ్రెండ్స్ ఫస్ట్ సందులో కానీ 2వ సందులో కానీ 3వ సందులో కానీ కనీసం పిలిచిన వాళ్ళు లేరు ఈరోజు. సరే ఇక నేను చేసేది ఏం లేక ఇక అట్టాగే ఆ సందు నుంచి వెళ్తుంటే ఒక ఆవు అడ్డొచ్చింది. సర్లే దానికోసం ఆగేటి వెళ్తే అది అటుపోయింది. నేను ఇంక ఎడం పక్కకి తిరిగి మళ్ళీ రైట్ సైడ్కి తిరిగితే అక్కడ బేరం పడిద్ది. కనీసం ఒక్క మనిషి లేదు, పిల్లలు కూడా ఎవరు లేరు. అంటే స్కూల్ తెరిచినట్టున్నారు. అసలు వాస్తవంగా కొనాలి, మరి జనాల దగ్గర డబ్బులు లేవో ఏంటో నాకు అర్థం కాల. ఇక చేసేదేం లేక ఇక ఆ సందులో నుంచి వెళ్తుంటే చెప్పరా స్టార్టింగ్ బోని 10 రూపాయలు కూడా పడలా. నేను నమ్మితేనేమండి. సర్లే అని చెప్పి ముందుకెళ్ళిన తర్వాత ఒక ఆమె వచ్చి అయ్యా నాకు బట్టలకి ఇప్పుడు కావాలన్నా సరే తీసిచ్చా. ప్లాస్టిక్ తీసి ఇచ్చేసిన తర్వాత మీరు నమ్మితేనేమండి ప్లాస్టిక్ కాకుండా ఇంకొంచెం మంచిగా ఉన్నాయా, సరే మంచిగా ఉన్నాయని చెప్పేసి నేను స్టీల్ క్లిప్లు తీసాను. కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, వీటికి వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సరే అని చెప్పి నేను ఏం చేశానంటే ఆ క్లిప్లు ఎత్తే బేరం ఆడింది. నేను ఒకే రేటు చెప్తానండి, మనకి 100 ఇంత పర్సంటేజ్ మనం వ్యాపారం చేసుకుంటాము. నేను ఎక్కువ చెప్పను తక్కువ చెప్పను, అందరూ అమ్మేదే దాని మీద కొన్ని ఎంఆర్పి కూడా ఎక్కువే ఉంటుంది. అయినా సరే నేనేమో తగ్గల. ఒకటే అన్న ఇస్తే ఇవ్వాలి ఆతలేదు అది అంది. నేను అదేమమ్మా చెప్పిందైతే ఇష్టం అయితే తీసుకోవాలి, ఆతలేదని చెప్పేసి నేను వదిలేసాను. ఆ బోని కూడా అవలా. సరే ముందుకెళ్ళిపోయి ఎడంపకి ముందుకెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే ఒక్క సందు లాస్ట్ అక్కడ బేరం పడిద్ది. పర్లా ఒక 90 రూపాయలు మాత్రమే కొన్నారు. ఒక ఆమె అదే క్లిప్పులు సేమ్ బట్టల క్లిప్పులు ప్లాస్టిక్ స్పూన్స్ అవి కలిపి కొనుక్కొని 90 రూపాయల దాకా కొనుక్కున్నారు. ప్లాస్టిక్ స్పూన్స్ 10 రూపాయలు ఇచ్చాను, 20 రూపాయలు ఒకటి ఇచ్చాను. మరి దానికి తోడు క్లిప్పులు ఇచ్చా, మొత్తం 90 రూపాయలు అయిపోయింది. ఇంకంతే అదే బోడి. ఆ సందులోకి వెళ్ళి ఈజులనేది ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బండి ఏమో బరువు ఎక్కువైపోయింది. తెప్పలకే ఇబ్బంది పడుతున్నా. ఇటు తిప్పినా సరే బండి చాలా బరువు అయిపోయి చాలా అంటే చాలా ఫ్రెండ్స్ మీరు నమ్మితే నమ్మండి లేతలేదు. ఈ రోజు కొంచెం మటుకి నాకు ఇబ్బందిగానే ఉంది. సమస్య అయినతే అసలు ఎంత ఈజీగా 2కి 12 10 కనీసం నాకు తెలిసి 1200-1300 అమ్మిద్ది, బ్రహ్మాండంగా అమ్మిద్ది. అదే ఏం చేయాలో తెలియక ఇక అట్టాగే కింద మీద పడుకుంటా ఫ్రెండ్స్ మీరు నమ్మితే నమ్మండి ఆ సందులన్నీ తిరిగేశాను. ఒక్క సందు కూడా మిస్ అవ్వాలా. ఈరోజు అన్ని సందులు తిరిగితే మీరు నమ్మితే నమ్మండి, నన్ను తిట్టుకోవద్దు, 300 రూపాయలు బేరం అయ్యింది. ఒక 135 రూపాయలేమో ఫోన్ పే అన్నారు. 35 రూపాయలు చేతికి ఇచ్చేసారు. 500 రూపాయలు ఇస్తామా, నా దగ్గర చిల్లర లేదని చెప్పా. ఇకంతే 35 రూపాయలు తీసుకొని నా దగ్గర పెట్టుకుని 100 రూపాయలు ఫోన్ పే చేశారు. 60 రూపాయలు పెట్రోల్ కొట్టించున్నాను. ఇంకంతే జంప్. ఇక నేను కొత్త కూడా ఏం తెచ్చుకోవాలా, ఎందుకంటే బేరం లేదు. అసలు టార్గెట్ అయ్యిద్ది, నాకు అవ్వాలి లెక్క, నా లెక్క అయితే అవ్వాలి. అంత సరుకు మీద 300 రూపాయలు ఫస్ట్ టైము. సర్లే అన్ని రోజులు మన ఏంటి, ఎప్పుడు మన హీరోలవే ఏంటి, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పడతాయి. అంటే నష్టం అయితే రాదు, ఆ రోజు టైం పోద్ది అంతే. అందుకనే నేను రేపు శనివారం వెళ్తా లాతి లేదు నాకు. ఎందుకంటే ఆపేసి ఆదివారం గట్టిగా పట్టుకుంటా బండిని, వ్యాపారం చేస్తా, కరెక్ట్గా చేస్తా. ఎందుకంటే అందరూ ఇళ్లలోనే ఉంటారు కాబట్టి కాస్త వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు. అందుకే నేను ఏం చేస్తే వీడియోని పెద్ద లెంగ్త్ చెక్కకుండా కొంచెం సింపుల్ గా మీ అందరికి చెప్పడం కోసం ఈ రోజు బేరం 300 రూపాయలు అయింది. ఫోన్ పే 100 రూపాయలు చేశారు. ఏం చేద్దాక ఇక ఇంటికి వచ్చి కూడా మా వాళ్ళు అడిగితే వాళ్ళు
సరే ఒక రోజు అయితే ఒక రోజు అవ్వదు అన్నట్టుగా మాట్లాడారు. అయ్యని మామూలేలే, నేను నా ఫస్ట్ టైం ఇది అవ్వటం, నాకు మటుకు చాలా 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 ఫస్ట్ టైం. 300 రూపాయలు చాలా దూరం వెళ్ళా, మళ్ళీ ఓ 10 కిలోమీటర్స్ వెళ్ళా, మళ్ళీ ఓ 10 కిలోమీటర్లు వెళ్ళా, 60 రూపాయలు పెట్రోల్ రానుబోను. మీరు అర్థం చేసుకోండి ఎంత టైం వేస్ట్ అయిపోయిందో. కానీ సరికైతే సూపర్గా చక్కగా నీట్గా అన్ని సంచులు గించులు కట్టేసుకున్నాను అన్ని. అసలు స్నాక్స్ బాక్సే కానీ, డబ్బాలే కానీ, పావు కేజీ డబ్బాలే కానీ, చిన్న చిన్న డబ్బాలే కానీ, మీ అసలు బడ్స్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ చాలా చాలా అన్ని రకాలు నేను మీరు చూసా ఉంటారు. అన్ని అంతా సరుకు తీసుకొచ్చి నేను పోస్తే కనీసం ఎంత ఏనంగానే సరే 1000 రూపాయలు అమ్మాలి ఫ్రెండ్స్. మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం 1000 రూపాయల నాకు ఈరోజు బేరం జరగాలి, అలాంటి జరగల. ఏం చేయాలో తెలియక ఇక తప్పదని చెప్పేసి ఎండ అయితే లేదు, మళ్ళీ కొన్ని ఎండ ఏమైనా ఉందనుకుంటే ఎండ లేదు, కానీ ఉమ్మ తీసేస్తుంది. సర్లే ఎట్ట కదలేదు అని చెప్పేసి ఇది అయ్యేటట్టుగా లేదు అని చెప్పి అని సందుకు తిరిగా. లాస్ట్ ఒక సందు ఉంది, ఆ సందు ఇక నాకు చికాకేసింది వెళ్ళలే. అంటే డబ్బులు పడితే ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది, మరి బేరం అవ్వలేదు, ఉత్సాహం లేదు. సలహా అయితే ఇందులో కానీ ఈ మొదటి ఇంకా ఒక్క సందు ఏం కొడితే ఏం వస్తాయి డబ్బులు అని చెప్పేసి ఇక శుభ్రంగా చెడు దగ్గర తీసుకున్నా. తెరదొస్తే వస్తే ఆ చెడు దగ్గర వాళ్ళు ఎవరో పూలోళ్ళు వాళ్ళు పెట్టుకుని ఉంచున్నారు. నాకేమో యువతలో ఈ పాటికి ఎండ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక ఆ ఎండలోనే ఎట్ట బండి కట్టుకోవడం కూడా 30 గంట పట్టింది ఫ్రెండ్స్. మీరు నమ్మితే నమ్మలేదు, 30 గంట చాలా ఇబ్బందితోనే. ఈ రోజు వ్యాపారం అయితే లేదు, డబ్బులు 300 బండి 60 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నా. ఇక ఇంటికి వచ్చేయాలి, పాల ప్యాకెట్ల కాడికి డబ్బులు ఇచ్చేసి ఇక నమస్తే అని చెప్పేసి ఊరుకోవటం, ఇంకా చేసేదేం లేదు. రేపు శనివారం అయితే బండి వేస్తా లేతే లేదు. ఆదివారం మటుకి గట్టిగా పట్టుకుంటా బండిని, ఆదివారం నుంచి మొదలు పెడతాను. ఇక ఎట్టయినా బేరాన్ని గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఈ రోజు శుక్రవారం పోయిన డబ్బులు, రేపు శనివారం ఆగిపోయిన డబ్బులు ఎట్టోట్లు లాక్కుంటే నిదానంగా 3 రోజుల్లో రెడీ చేసుకుంటా. సరే ఫ్రెండ్, మరి నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ రోజు నా బేరం లేదు, నేనేం డిసప్పాయింట్ అయ్యాను. ఎట్ట సంపాదించుకోవాలో నాకు తెలుసు, ఎందుకంటే ఆరిదేరి ఉన్న వాళ్ళు అందులో. ఈ రోజు లేదంటే ఈ రోజు చదువుకోవడం కూడా చాలా లేట్ అయిపోయింది, బాగా టైం అయిపోయింది, 8:30 అయిపోయింది. అంటే దగ్గర మనం 8:45 లైన్కి వెళ్ళాం. అందుకే బేరం లేదని నేను అనుకుంటా. జనాలందరూ కొంతమంది పనులకి వెళ్ళిపోయి ఉంటారు, మా సెలవు తిరుగుతాం కదా, అందువల్ల. సరే ఫ్రెండ్స్, మరి ఈ రోజు బేరం లేనందుకు నేనేం చింతించను, నేనేం భయపడను, నేనేమి ఇబ్బంది పడను. నాకు జరుగుబాటు నాకు జరిగేది, నేను అన్ని ఏర్పాట్లోనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియో మీకోసం రేపు ఒక వీడియో చేసి మీకు మళ్ళీ మీ ముందుకు నీకు కనబడతా. మీ వెంకట్రావు బ్లాగ్స్. అంతవరకు నన్ను కాస్త సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసి కొత్త వారైతే నన్ను కొంచెం మీరు చూస్తారని చెప్పి దయదలిచి నాకు లైక్లు చేస్తారని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా. అన్ని రోజులు మనలాగా ఒకలాగా ఉండవు. నాకు ఈరోజు బేరం లేదు, అయినా సరే నేనేం భయపడను. తర్వాత ఎట్ట కంటిన్యూ చేయాలో అట్ట కంటిన్యూ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.